జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ద్రవిడనాట బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. అన్నామలై నాయకత్వంలో కమలదళం పరుగులు పెడుతోంది. అక్కడ హిందూ వ్యతిరేక ద్రవిడవాదం బలంగా నాటుకుపోయిన దశలో కాషాయ జెండాను రెపరెపలాడించాలంటే దానికి తగిన ఎత్తులు పై ఎత్తులు రచించాల్సి ఉంటుంది. ఎన్నికల సరళిలో కేవలం మతం సిద్ధాంతాలు మాత్రమే ప్రభావం చూపవు. ఎవరు ఎంత కాదనుకున్నా ఇప్పటికీ భారత రాజకీయాల్లో కుల సమీకరణ అన్నది విడదీయరాని అంశంగా మారింది. ఇందులో భాగంగానే తమిళనాడులో కుల సమీకరణ పైన దృష్టి సారించింది. ద్రవిడ దేశంలో ఇప్పటి వరకు ద్రవిడవాదం, కులం మిళితమైన రాజకీయాలు నడుస్తుండగా మోదీ రంగంలోకి దిగిన తర్వాత హిందుత్వ పాలిటిక్స్ను కుల సమీకరణతో మిళితం చేసి ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. బ్లెండింగ్ క్యాస్ట్ విత్ ఫెయిత్, బీజేపీ ట్రైస్ టు ఓపెన్ ఎ స్పేస్ ఇన్ తమిళనాడు అనే శీర్షికన రాసిన ఈ కథనంలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ అంశాలేమిటి? బీజేపీ తమిళనాడులో ఎలా పాగా వేయనుంది? ద్రవిడ నాట 11% ఉన్న వన్నియార్ కులస్తులపై బీజేపీ ఎందుకు దృష్టి సారించింది? వీరు ఏ నియోజకవర్గాల్లో ప్రభావం చూపనున్నారు తెలుసుకుందాం. తమిళనాడులో వన్నియార్ కులాన్ని ప్రస్తుతం బీజేపీ చేరదీయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వన్నియార్ల పార్టీగా పేరొందిన పట్టాళి మక్కల్ కట్చి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో పీఎంకే పార్టీకి 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలుండగా ఆ పార్టీకి ఏకంగా 10 సీట్లు కేటాయించింది. తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బీజేపీ పీఎంకే పార్టీ పొత్తు ఓ కొలిక్కొచ్చింది. తమ పార్టీకి వన్నియార్ల మద్దతు ఉందని, బీజేపీతో పాటు తాము గెలవడానికి వన్నియార్లు తోడ్పడతారని పీఎంకే అధినేత రామ్దాస్ తెలిపారు. వన్నియార్ సామాజిక వర్గానికి తమిళనాడులో రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 13 నుంచి 15% ఉన్న వన్నియార్లు 8-9 లోక్సభ స్థానాలతో పాటు 70 నుంచి 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. తమిళనాడులోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో వన్నియార్ కులస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి తమిళనాడులో దశాబ్దాల పోరాట చరిత్ర ఉంది. వన్నియార్ల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఇతర మధ్యంతర కులాల మాదిరిగానే ఉంటాయి. గత 90 ఏళ్లలో రాష్ట్రంలో వారి రాజకీయ ప్రభావం అపారమైంది. 50ల్లో ఎస్ఎస్ రామస్వామి పడయాచి ద్వారా తమిళనాడు టాయిలర్స్ పార్టీని స్థాపించడంలో వన్నియార్ల రాజకీయ ప్రాతినిధ్యం కోసం మొదటి ప్రయత్నం ప్రారంభమైంది. 1952లో మద్రాసు ప్రెసిడెన్సీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించడంలో విఫలమవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పాతయాచి మద్దతు కీలకంగా మారింది. పడయాచి కొన్ని అనివార్య కారణాల వల్ల 1989లో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దీంతో వన్నియార్లకు రాజకీయ ప్రాతినిధ్యం పోతుందనే భయం అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో అదే ఏడాది జూలైలో పట్టాలి మక్కల్ కట్చిని డాక్టర్ ఎస్ రామదాస్ ప్రారంభించారు. కేవలం 2 ఏళ్ల తర్వాత వన్నియార్ సంఘం వారం రోజుల పాటు తమ కులానికి రిజర్వేషన్లు కావాలని భారీ నిరసన చేపట్టింది. అదే సంవత్సరం పీఎంకే కొన్ని లోక్సభ స్థానాల్లో పోటీ కూడా చేసింది. పీఎంకే వన్నియార్ కులాలకు ప్రతినిధి పార్టీగా ఉంటూ తమిళనాడు రాజకీయాల్లో ప్రభావం చూపుతూ వచ్చింది. 98లో వాజ్పేయి ప్రభుత్వంలో మహాకూటమిలో భాగమైనప్పుడు దళితుడు ఎళిల్ మలైని కేంద్ర మంత్రిని చేసింది. ఇది చాలా కాలం తర్వాత కుల గుర్తింపు రాజకీయాలను పటిష్టం చేసింది. ఆ తర్వాతి కాలంలో ప్రధాన కూటమి భాగస్వామ్య పక్షాలకు పీఎంకే కూడా అదృష్ట శోభలా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పీఎంకే వన్నియార్ సామాజిక వర్గం ప్రభావిత స్థానాల్లో గెలుపొందింది. అయితే 2009 లోక్సభ ఎన్నికలు, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస వైఫల్యాల కారణంగా పీఎంకే పార్టీ కాస్తంత ఊగిసలాడింది. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గరిష్టంగా 20 ఎమ్మెల్యే సీట్లు రాగా 2006లో 18 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం పీఎంకే ప్రభావం చాలా వరకు తగ్గిపోవడంతో ఆ పార్టీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 5 స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం బీజేపీ వన్నియార్ కుల సమీకరణపై కన్నేసింది. ఆ పార్టీ ఒకవైపు హిందూ రాజకీయాలను కొనసాగిస్తూనే సామాజిక సమీకరణలో భాగంగా అతిపెద్ద కులమైన వన్నియార్ కులంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా ఆ కులస్తులకు బీజేపీనే ప్రధాన పార్టీగా మారాలని భావిస్తోంది. ప్రస్తుతం పొత్తుతో ముందుకు వెళ్లిన తర్వాతి కాలంలో వన్నియార్ వర్గానికి తాము ప్రతినిధులుగా మారాలని బీజేపీ భావిస్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలను కూడా కమలం పార్టీ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ శాఖల సంఖ్య దాదాపు 2 పెరిగి 2400కు చేరుకుందని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్ఎస్ఎస్లో పనిచేసే దళితులు తాము ఇప్పటికే తెరవెనుక చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ పూర్తి చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు వెల్లడించారు. దళితుల సంప్రదాయ ఓటింగ్ విధానం మారుతోందని పత్రిక పేర్కొంది. అప్పటి వరకు పంచాయతీల్లోని దళిత ఓట్లలో ఎక్కువ శాతం డీఎంకేకి పడగా ఇప్పుడు అవి దాదాపు సగభాగం వరకు బీజేపీకి పడబోతున్నాయని నివేదించింది. తమిళనాడులో ఏ పార్టీ గెలవాలన్నా ఎస్సీ ఓట్లు కీలకం. 2011 జనాభా లెక్కల ప్రకారం
వెల్లూరు జిల్లా జనాభాలో 21.85% మంది షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. వీరందరినీ బీజేపీ కుల సమీకరణ ద్వారా తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దీనికి తోడు తమిళనాడులో మతపరమైన భావాలు పెంపొందించడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. తమిళనాడు ముఖ్యంగా ద్రవిడవాద రాజకీయాలు పాదుకుపోయిన రాష్ట్రం. అక్కడ పూర్తి హిందూ వ్యతిరేక భావజాలంతోనే గత 60 ఏళ్లుగా రాజకీయాలు సాగాయి. అటువంటి ప్రాంతంలో కాషాయ పార్టీ పెరగాలంటే హిందుత్వ రాజకీయాలు తప్పనిసరి. పూర్వం తమిళనాడులో హిందూ మతం ఎంతో వెల్లివిరిసింది. ముఖ్యంగా శైవక్షేత్రాలు అనేకం తమిళనాడులోనే ఉన్నాయి. ఆ రాష్ట్రాన్ని దేవాలయాల రాష్ట్రం అని కూడా పిలుస్తారు. కానీ బ్రిటిష్ కాలంలో చరిత్ర వక్రీకరణ ద్వారా తమది ద్రవిడవాదమని, అది పూర్తిగా హిందూ మతానికి వ్యతిరేకమని చెప్పడం ప్రారంభమైంది. పెరియార్ రామస్వామి ద్రవిడవాదానికి ఆద్యులు. అతని నుంచి వచ్చిన ఆ ద్రవిడవాదమే దాదాపు 6 దశాబ్దాలుగా తమిళనాడును ఏలాయి. కానీ బీజేపీ ఈ ద్రవిడవాదానికి చెక్కుబెట్టడానికి పావులు కదుపుతోంది. ఇందుకు ఏడాది ముందు నుంచే మోదీ పావులు కదిపారు. కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం అంటూ తమిళనాడుకు ఉత్తర భారతదేశానికి ఉన్న సంబంధ బాంధవ్యాలను వివరించే విధంగా కల్చరల్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ సమయంలో కూడా మోదీ తమిళనాడులోని దేవాలయాలు సందర్శించారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రతి దేవాలయాన్ని మోదీ సందర్శించారు. ఆయా దేవాలయాల్లో మోదీ గడపడంతో పాటు తమిళనాడుకు చెందిన తాళపత్రాలను పరిశీలించడం వంటివి చేశారు. ఈ చర్యలతో బీజేపీ కేవలం ఉత్తరాది పార్టీ అని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నింటినీ మోదీ తిప్పికొట్టినట్టయింది. దీనికి తోడు తమిళనాడులో బీజేపీ పెరుగుతున్న కొద్దీ డీఎంకే పార్టీ సనాతన ధర్మంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతనితో పాటు ఎంతోమంది డీఎంకే ఎంపీలు, ప్రజాప్రతినిధులు సనాతన ధర్మంపై పరుష పదజాలాన్ని ఉపయోగించడంతో బీజేపీ దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ వచ్చింది. అంతేకాదు ప్రజలకు దీని గురించి వివరించి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నమూ చేస్తోంది. దీన్ని ఎంకే స్టాలిన్ కూడా గుర్తించి సనాతన ధర్మంపై డీఎంకే నాయకులు ఎవ్వరూ వ్యాఖ్యానించొద్దని, బీజేపీ దీన్ని ఉపయోగించుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడులో ద్రవిడవాదానికి బీటలు వారుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మతం మాత్రమే కాకుండా దీనికి అన్నామలై కుల సమీకరణాలను మిళితం చేయడంతో ప్రస్తుతం బీజేపీకి తమిళనాడులో అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కమలం పార్టీ ముఖ్యంగా 6 ఎంపీ స్థానాలపై గురిపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో 1-2 స్థానాలకే పరిమితమవుతూ వస్తున్న కమలం పార్టీ ఈసారి 6 స్థానాలను గనక గెలుచుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం